మీకు తెలుసా, సహోదరులిద్దరు పాడుతుంటే నేను ఆత్మలో ఆనందిస్తుంటాను. చాలాసార్లు మేము కారులో వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు పాటలు పెడుతుంటాను కదా, అప్పుడు వాళ్ళ పాటలు పెట్టుకుని వింటుంటాను నేను. వాళ్ళు పాడే పాటలో ఒక పాట నాకు చాలా ఇష్టం. నా ప్రసంగం తర్వాత అదే చెప్పి పాడించుకుంటాను నేను. మనం అందరం దాంతోనే తీర్మానం చేద్దాం. మరణం కూడా నన్ను ఏం చెయ్యలేదు అంటూ వారు ఒక పాట పాడుతుంటే ఆహా, నా హృదయాంతరంగంలో నా సాక్ష్యం గుర్తుకొస్తుంటుంది నాకు. ఎందుకంటే అదే పాట నేను వారి నోట మనుగురులో ఫస్ట్ టైం విన్నాను నేను కదా. నిజంగానే దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరే వరకు మనని మరణం కూడా ఏం చేయలేదు. నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడై ఉన్నావు. దయచేసి ఎవరు అటు ఇటు చూడకండి. సమయం కాదు, కళ్ళు మూసుకొని బ్రతిమాలుకునే సమయం ఇది. పరిస్థితి నన్నేమి చేయగలదు. అవునయ్యా, ఏది నన్ను ఎంత మాత్రము ఏమి చేయలేదయ్యా. మరణమునన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణమునన్నేమి చేయలేదయ్యా, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడై ఉన్నావు. నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడై ఉన్నావు. మరణమునన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధన చేసుకున్నామా. నీ కృప తోడుగా ఉంచారయ్యా. నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసి, నీ వాక్యమే నాకు దివ్య వెలుగాయి. అవునయ్యా, నీ వాక్యమేనయ్యా మాకు వెలుగు తండ్రి. నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసి, నీ వాక్యమే నాకు దివ్య వెలుగాయి. నన్ను సీయోనులో చేర్చుకొను అయ్యా, నా ఎడల నీకున్న ఉద్దేశమా. నన్ను సీయోనులో చేర్చుకొను, నా ఎడల నీకున్న ఉద్దేశమా. మరణమునన్నేమి చేయలేదయ్యా, పరిస్థితి నన్నేమి చేయగలదు.
రూపమును పొంది జీవించుటే ఆశ. సియోను పాటను గొర్రె పిల్లతో పాడి, అవునయ్యా, నీ రూపమును పొంది జీవించుటే ఆశ. సియోను పాటను గొర్రె పిల్లతో పాడి, విశ్వసింపవారికి మాదిరిగా నేనుండుటే నా ఎడల నీకున్న విశ్వసింపవారికి మాదిరిగా నేనుండుటే నా ఎడల నీకున్న దేశమా. మరణమునన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత. సంగమును మేల్కొలిపే ఊటలు దయచేసి, అవునయ్యా, నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత. సంగమును మేల్కొలిపే ఊటలు దయచేసి, దయ్యాలు గడగడవనుకుచు కేకలు వేసి సేవ చేయుటే నా ఎడల నీకున్న దేశమా. దయ్యాలు గడగడవనుకుచు కేకలు వేసి సేవ చేయుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. ఉద్దేశమా నీకున్న ఉద్దేశమా, నా ఎడల నీకున్న ఉద్దేశమా. విశ్వసింపవారికి మాదిరిగా నేనుండుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్థించుటే నా ఎడల నీ కొరకు దయ్యాలు గడగడవనుకుచు కేకలు వేసి సేవ చేయుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. ఉద్దేశమా నా ఎడల నీకున్న ఉద్దేశమా. నా ఎడల నీకున్న ఉద్దేశమా. ఉద్దేశమా ముఖమును చూడని వారి కొరకు ప్రార్థించుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. నీ ఉద్దేశమంతా నెరవేర్చండి అయ్యా.
ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపండి. ప్రార్థనా గదిలో నీ ఉద్దేశమే మెరుగలమయ్యా. మమ్ముకుమ్మ చూడని వారి కొరకు ప్రార్థించే విశేషమైన ఆత్మ రావాశ మాకు మీరు ఇవ్వండి అయ్యా. దయ్యాలో గడగడవనుకు కేకలు వేసే సేవ చేయుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. ఈరోజు నీ పట్ల దేవునికున్న ఉద్దేశాన్ని గ్రహిస్తున్నావా? దినదినము దేవుని యొక్క శక్తిని నువ్వు తెలుసుకోవాలంట. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడో నువ్వు ఎరిగినప్పుడు ఉద్దేశం నీకు అర్థమవుతుంది. ఇంకా నా దేవుణ్ణి తెలుసుకోలేని స్థితిలో ఉన్నావేమో. ప్రేమతో ప్రభు మాట్లాడారు ఈ దినం. నా ప్రభువుని తెలుసుకుంటావా? ఎన్ని దినాలు తెలుసుకున్నా తరిగిపోని సంపద అంట ఆయన. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా అలానే